అంటున్నారు. పండగ నాడు పట్టిందల్లా బంగారం అయిపోతుందంటున్నారు. అందుకే అదే పండుగ సెంటిమెంట్ పక్కాగా పాటిస్తున్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజయదశమి సెంటిమెంట్ పట్టుకుంది. అవును, దసరా పండుగ బాబుకు కొత్త విజయాలు తెచ్చిపెడుతోంది. అందుకే ఆయన ప్రతిదానికి దసరా పండుగ ముహూర్తం చూసుకుంటున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలు, వేసిన పెద్ద అడుగులు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా విషయం ఏదైనా, నిర్ణయం ఎలాంటిదైనా, ప్రారంభోత్సవమైనా పునాది రాయి అయినా ఏదైనా విజయదశమికే అంటున్నారు చంద్రబాబు. చరిత్రను మలుపు తిప్పే నిర్ణయాలు, చరిత్రలో నిలిచిపోయే ఘట్టాలు అన్నీ విజయదశమి నాటికే జరగాలన్నది బాబు సంకల్పం. చంద్రబాబు విజయదశమి నాడు తీసుకున్న నిర్ణయాలన్నీ చరిత్రను మలుపు తిప్పేవే. విజయదశమి నాడు నిర్వహించిన కార్యక్రమాలన్నీ చరిత్రలో నిలిచిపోయేవే అయ్యాయి. అది సుదీర్ఘంగా సాగిన పాదయాత్ర కావచ్చు, రాష్ట్ర విభజన విషయంలో క్లారిటీ కోరిన నిరాహార దీక్ష కావచ్చు, చరిత్రను మలుపు తిప్పిన విభజన నిర్ణయము కావచ్చు, 10 ఏళ్ల తర్వాత వచ్చిన పవర్ను ఆస్వాదించడం కావచ్చు, కోట్లాది మంది కలలకు రూపమిచ్చే ఘటన కావచ్చు, అన్నింటికీ విజయదశమి ముహూర్తం. విజయదశమి పేరులోనే విజయం ఉంది. హిందువులకు విజయదశమి పెద్ద పండుగ. అమ్మవారు రాక్షసులపై విజయం సాధించిన రోజు. చెడుపై మంచి గెలుపునకు ప్రతీక అంటారు విజయదశమిని. నవరాత్రులు ఎంతో శ్రద్ధగా, దీక్షగా చేసిన పూజలు విజయదశమి నాడు పూర్తవుతాయి. వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, వృత్తిదారులు, ఉద్యోగస్తులు ఎవరైనా తమ పని చోటుకు లేదా వస్తువులకు పూజలు చేయడం ఆనవాయితీ. కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలన్నా, ఆఖరికి కొత్త వాహనాలు కొనుక్కోవాలన్నా విజయదశమే సరైన ముహూర్తం. మిగతా రోజుల్లో మంచి పని చేయాలనుకున్న వారు ముహూర్తాలు చూడాలి. పంచాంగాలు, తిథులు, నక్షత్రాలు, లగ్నాలు అన్నీ సరిపోవాలి. కానీ విజయదశమి వాటన్నింటికీ అతీతం. అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది ఆ రోజు ప్రారంభించే ఏ పనికైనా. అందుకే దసరా పండుగకు అంత ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు ఇదే ఫార్ములా బలంగా ఫాలో అయిపోతున్నారు చంద్రబాబు. ఒక్కో విజయదశమికి ఒక్కో మేజర్ డెసిషన్ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. కొన్నేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ తీసుకున్న కీలక నిర్ణయాలన్నీ విజయదశమి రోజే జరిగాయంటే ఆశ్చర్యం కలగక మానదు. అందుకే ఇప్పుడు అదే దసరా రోజున చరిత్రాత్మక ఘట్టానికి పూనుకున్నారు బాబు. (2015) విజయదశమి తెలుగువారి చరిత్రలో కీలకమైనది. కొత్త రాష్ట్ర కలల రాజధానికి పునాదిరాయి పడుతోంది. అవును, నిజానికి జూన్లోనే అమరావతి శంకుస్థాపన అనుకున్నా దాన్ని దసరాకు వాయిదా వేశారు బాబు. విజయదశమి నుంచే కొత్త రాజధాని పనులు ప్రారంభం కావాలని నిర్ణయించారు. అందుకు పక్కా ప్రణాళిక వేసి గట్టి ఏర్పాట్లు చేశారు. ప్రధానితో సహా ప్రముఖులందరినీ పిలిచారు. పండుగ, వేడుక, సంబరం, ఉత్సవం అన్ని పదాలను కలిపేస్తే ఎంత పెద్ద అర్థం వస్తుందో అందుకు మించి అన్నట్టు జరుగుతోంది అమరావతి శంకుస్థాపన. శంకుస్థాపన ఏ ముహూర్తాన చేయాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఇన్స్టెంట్ ఆన్సర్ దసరా. 5 కోట్ల ప్రజల స్వప్నాలకు సాకారం కల్పించే పనిని విజయదశమి నాడు ప్రారంభించాలనుకున్నారు బాబు. అందుకే టీడీపీయే కాదు, మొత్తం తెలుగువారి చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతోంది ఈ ఏడాది విజయదశమి.